కాసేపట్లో ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణకు మాజీ మంత్రి కేటీఆర్ హాజరు కానున్నారు. రాయదుర్గంలోని ఓరియాస్ విల్లాస్ నుండి ఏసీబీ ఆఫీస్కు బయలుదేరారు. కేటీఆర్ వెంట బీఆర్ఎస్ లీగల్ టీం కూడా ఉన్నారు. ఏసీబీ ఆఫీస్కి డీజీ విజయ్ కుమార్, డైరెక్టర్ తరుణ్ చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏసీబీ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతకుముందు నందినగర్లోని నివాసంలో న్యాయవాదులతో కేటీఆర్ చర్చించారు. కాసేపట్లో ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణకు మాజీ మంత్రి కేటీఆర్ హాజరు కానున్నారు. రాయదుర్గంలోని ఓరియాస్ విల్లాస్ నుండి ఏసీబీ ఆఫీస్కు బయలుదేరారు. కేటీఆర్ వెంట బీఆర్ఎస్ లీగల్ టీం కూడా ఉన్నారు. ఏసీబీ ఆఫీస్కి డీజీ విజయ్ కుమార్, డైరెక్టర్ తరుణ్ చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏసీబీ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతకుముందు నందినగర్ నివాసంలో న్యాయవాదులతో కేటీఆర్ చర్చించారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా లైవ్ లైన్లో అందిస్తారు. ఉషా, చెప్పండి. దీపిక, ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి ఈ నెల 2వ తారీఖున ఏసీబీ విచారణకు హాజరు కావాల్సిందిగా కేటీఆర్కు నోటీసులు అయితే జారీ చేశారు ఏసీబీ అధికారులు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఇవాళ 10 గంటలకు ఏసీబీ కార్యాలయానికి హాజరవుతున్నారు. మరి కాసేపట్లో ఏదైతే నందినగర్ నుంచి ఓరియన్ విల్లా నుంచి బయలుదేరినటువంటి తన నివాసం నుంచి బయలుదేరినటువంటి కేటీఆర్ నందినగర్కి చేరుకున్నారు. నందినగర్ నుంచి డైరెక్ట్గా ఏసీబీ కార్యాలయానికి చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో కేటీఆర్తో పాటు తన అనునాయులు ఎవరెవరైతే ఉన్నారో వారందరూ కూడా ఏసీబీ కార్యాలయానికి చేరుకోనున్నారు. ఏసీబీ అధికారి డీజీ విజయ్ కుమార్ తో పాటు డైరెక్టర్ తరుణ్ ఈ విచారణ మొత్తం కూడా కొనసాగించే అవకాశం ఉంటుంది. ఏసీబీ కార్యాలయం దగ్గర మనం చూసుకోవచ్చు, భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఏదైతే స్పెషల్ ఫోర్స్ కూడా ఇక్కడ ఏదైతే భారీగా భద్రత నేపథ్యంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఇప్పటికే భారీ పోలీస్ ప్రొటెక్షన్ ఏదైతే ఈ స్ట్రీట్ ఈ వీధి ఏదైతే ఉందో ఏసీబీ చౌరస్తాకు రావాల్సినటువంటి వీధి ఏదైతే ఉందో ఆ వీధి మొత్తాన్ని కూడా ఏదైతే ప్రారంభం నుంచి ఏదైతే ఏసీబీ కార్యాలయం వరకు కూడా భారీగా పోలీసులు మోహరించారు. ఎక్కడా కూడా ఎలాంటి కార్యకర్తలు ఇక్కడికి వచ్చి అల్లరి చేయకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఎక్కడికక్కడ అరెస్టులు కూడా చేశారు. పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, అలాగే విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా ఇళ్లలోనే హౌస్ అరెస్టులు చేశారు. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ చర్యలకు పోలీసులు ముందుగానే ఏదైతే పటిష్టమైన బందోబస్తులో భాగంగా సెక్యూరిటీ నేపథ్యంలోనే చేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. మరోవైపు చూసుకున్నట్టయితే A1గా ఇప్పటి వరకు కూడా ఏసీబీ అధికారులు నమోదు చేసినటువంటి కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్ ను ఈ నెల 8వ తారీఖున హాజరవ్వాల్సిందిగా కోరారు. అలాగే 10వ తారీఖున బిఎల్ఎన్ రెడ్డిని హాజరవ్వాల్సిందిగా ఏసీబీ అధికారులు నోటీసులో పేర్కొన్నారు. ముందుగా చూసుకున్నట్టయితే అటు ఏసీబీ అలాగే ఈడీ ఈ ద్వయం ఏదైతే ఉందో ఈ రెండు కూడా సమన్వయంగా ఈ కేసుని విచారిస్తోంది. కాబట్టి 7వ తారీఖు విచారణ రేపు ఏదైతే ఈడీ విచారణకు కూడా కేటీఆర్ హాజరవ్వాల్సి ఉంటుంది. అలాగే అరవింద్ కుమారు అలాగే బిఎల్ఎన్ రెడ్డి వీరు కూడా హాజరవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే మనీ లాండరింగ్ భారీ ఎత్తున జరిగిన నేపథ్యంలో అలాగే పిఎంఎల్ఏ యాక్ట్ని ఉల్లంఘించారన్న నేపథ్యంలోనే ఈడీ కూడా ఈ కేసులో ఎంటర్ అయింది. కాబట్టి ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేయడానికైతే కేటీఆర్కి లేఖ ఇవ్వడం జరిగింది. చూడాలి కేటీఆర్ ఈ విచారణకు సహకరిస్తారా లేకపోతే లేఖ ఇచ్చి ఏదైతే ఏసీబీ అధికారులకు లేఖ ఇచ్చి ఏదైతే తనకు ఇంకా వెసులుబాటు కావాలి మరింత సమయం కావాలని వెసులుబాటు ఏమైనా కోరుతారా అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది. మరోవైపు ఇవాళ మాత్రము కేటీఆర్ ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో పోలీసులు అయితే భారీగా అయితే మోహరించారు. ఎక్కడా కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా బీఆర్ఎస్ కార్యకర్తలు ఇప్పటికే ఎటువంటి అల్లర్లు చేయకుండా బీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు కూడా చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి 55 కోట్ల నిధుల గోల్మాల్కి సంబంధించి భారీగా ఈ ఖజానాకు 8 కోట్ల దాకా ఏదైతే జరిమానా పడింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ నిధులు ఫార్ములా 4 ఏదైతే 4 దఫాలుగా చేసేటటువంటి ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్
రేసింగ్ వ్యవహారం ఏదైతే ఉందో ఇందులో ఎన్ని నిధులు ఫారిన్ కంపెనీకి ఎఫ్ఈఓ కంపెనీకి తరలి వెళ్ళాయి అన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అయితే కేటీఆర్ని విచారించడానికి అయితే అధికారులు సిద్ధమయ్యారు. మరోవైపు ఈ వ్యవహారంకి సంబంధించి ఏదైతే బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, అలాగే అరవింద్ కుమార్ కావచ్చు, ఇప్పటికే ఈ వ్యవహారానికి సంబంధించి ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి తనపై నమోదు చేసినటువంటి ఏసీబీ కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్వాష్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేసుకున్నారు కేటీఆర్. ఈ క్వాష్ పిటిషన్లో భాగంగా ఇది మొత్తం కూడా తీర్పును కూడా రిజర్వ్ చేసింది హైకోర్టు. ఈ మొత్తం ఏదైతే విచారణకైతే కేటీఆర్ హాజరవ్వాల్సి ఉంటుంది, ఎటువంటి అరెస్టు చేయకూడదు అని హైకోర్టు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు విచారణకు కేటీఆర్ వస్తున్నారు. మరి కాసేపట్లో కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి చేరుకోనున్నారు. ఇప్పటికే తరుణ్ జోషి డైరెక్టర్ అలాగే డీజీ విజయ్ కుమార్ కూడా చేరుకున్నారు ఏసీబీ కార్యాలయానికి. మొత్తం డిపార్ట్మెంట్ ఈ మొత్తం కూడా సెక్యూరిటీ రోడ్డు చేశారు. ఈ నేపథ్యం ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో 405 సెక్షన్ 13(1)B అలాగే 13 ఏదైతే ఈ సెక్షన్ రెడ్ విత్ సెక్షన్స్ ఏవేవైతే ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించి కూడా తనకు వర్తించబోన్న నేపథ్యంలోనే కేటీఆర్ క్వాష్ పిటిషన్కి వెళ్ళారు. కాబట్టి ఈ క్వాష్ పిటిషన్లో భాగంగా ఎలాంటి విచారణ జరగబోతోంది, అలాగే నిధుల గోల్మాల్కి సంబంధించి ఫారిన్ కంపెనీకి 55,000 కోట్లు ఎలా తరలి వెళ్ళాయి, ఫెమా ఉల్లంఘన ఇక్కడ భారీ స్థాయిలో ఉంది అన్న నేపథ్యంలో ఈ కేసులో ఈడీ కూడా ఎంటర్ అయింది. కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రేపటి నుంచి కేటీఆర్ని విచారించనుంది. ఈ రోజు కేటీఆర్ ఏసీబీ అధికారులకు ఎలా సహకరిస్తారు, అసలు విచారణకు సహకరిస్తారా లేకపోతే ఏంటి అన్న పరిణామాలు కూడా మరి కాసేపట్లో కేటీఆర్ ఏదైతే ఏసీబీ కార్యాలయానికి చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి కాసేపట్లో కేటీఆర్ ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఏదైతే ఇప్పటికే హై సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసింగ్ దాదాపు నెల నుంచి కూడా ఈ వ్యవహారానికి సంబంధించి రాజకీయాల ఒక సంచలనంగా మారింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో చాలా వరకు కూడా ముడుపులు ఫారిన్ కంపెనీలకి చెల్లాయి అన్న కోణంలో కూడా ఈ దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 55 కోట్ల నిధుల గోల్మాల్ ఏదైతే ఉందో వీటిలో ఎఫ్ఈఓ కంపెనీ మొదటి సీజన్ ఏదైతే ఉందో దానిలో మొదటి సీజన్ లో భాగంగా గ్రీన్ కో కంపెనీ వైదొలగడము, అలాగే ఫారిన్ కంపెనీ ఎఫ్ఈఓ కంపెనీతో అలాగే హెచ్ఎండిఏ 2 ఒప్పందాలు కుదుర్చుకోవటము, ఈ 2 నేపథ్యంలో ఇలా విచారణ జరగబోతుంది. అసలు ఫార్ములా ఈ కాన్సెప్ట్ మొదటి నుంచి కూడా ఈ కాన్సెప్ట్ కి పునాది ఏంది, అలాగే వీటి ఎవరు చేశారు, డిపార్ట్మెంట్ ఆఫ్ సంబంధించినటువంటి నిధుల గోల్మాలే కాకుండా మొదటి నుంచి కూడా ఎన్ని కంపెనీలు దీనిలో టైఅప్ అయ్యాయి, హెచ్ఎండిఏతో ఒప్పందాలు ఎన్ని కంపెనీలు కుదుర్చుకున్నాయి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ రెగ్యులేటరీ అథారిటీ ఏదైతే ఉందో దీంతో ఒప్పందాలు లేకుండానే ఫారిన్ కంపెనీకి ఫారిన్ మేనేజ్మెంట్ ఎక్స్చేంజ్ యాక్ట్ ఏదైతే ఉందో దీన్ని ఉల్లంఘించారన్న నేపథ్యంలో ఈడీ కూడా ఈ కేసులో ఎంటర్ అయింది. కాబట్టి ఎలాంటి విచారణ కేటీఆర్ ను చేయబోతున్నారనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగానే ఉందనేసి తెలుస్తుంది. దాదాపు ఒక నెల నుంచి కూడా ఈ మ్యాటర్ ఏదైతే ఉందో ఫార్ములా ఈ కార్ రేసింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో కేటీఆర్ కి సంబంధించి హైకోర్టు, ఈడీ అలాగే ఏసీబీ 3 చుట్టూ కూడా సమన్వయంగా ఈ మొత్తం కూడా వ్యవహారం నడుస్తున్న నేపథ్యంలో ఈ రోజు కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరవుతోంది. మాత్రం సర్వత్రా రాజకీయాల్లో కూడా ఒక పెను సంచలనంగానే మారింది. ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ని తూచా తప్పకుండా విచారణకు హాజరవుతున్నారు కేటీఆర్ ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ ఈ ఫార్ములా స్పెషల్ ఫోర్స్ ను కూడా ఇక్కడ దించారు. ఏదైతే టిఎస్పీ స్పెషల్ ఫోర్స్ ను కూడా దించింది. అలాగే లోకల్ పోలీసులతో పాటు భారీగా పోలీసులు కూడా ఇక్కడ ఏదైతే కేటీఆర్ వస్తున్నారు అన్న నేపథ్యంలో గతంలో కూడా ఎన్నో ఏదైతే శాంతి భద్రతలకు విఘాతం కలిగింది. కాబట్టి ఈసారి అలాంటి సంఘటనలు ఎలాంటివి జరగకుండా ముందస్తు చర్యలో భాగంగా కూడా పోలీసులు భారీగా సెక్యూరిటీని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ శ్రేణులను ఇప్పటికే మనం చూసుకోవచ్చు. విజువల్స్ లో కూడా ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఎక్కడ కూడా ఏదైతే ఈ కేసుకి సంబంధించి ఫార్ములా ఈ కార్ రేసింగ్ కి సంబంధించి ఇప్పటికే మొత్తం ఏసీబీ అధికారులు భారీ ఎత్తున మోహరించారు. ఏవన్ గా కేటీఆర్ ఇందులో ప్రధాన
నిందితుడిగా ఏసీబీ నమోదు చేసింది కాబట్టి కేటీఆర్ ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ ఈ రోజు కీలకంగా మారింది. కేటీఆర్ దగ్గర నుంచి ఎంత సమాచారం, అలాగే ఫార్ములా ఈ కార్ రేసింగ్ 2023లో ఒప్పందాలు కుదుర్చుకున్న నేపథ్యంలో ఎంత మేరకు నగదు లావాదేవీలు ఏదైతే విదేశీ కంపెనీలకు తరలి వెళ్ళాయి, అలాగే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి సంతకాలు ఎవరెవరు చేశారు, అలాగే ఏదైతే గతంలో ఏదైతే ఏసీబీ ఫార్ములా ఈ కార్ రేసింగ్ మీద కేసు పెట్టిన వెంటనే నెక్స్ట్ డేనే కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టడము, ఇందులో తన ప్రమేయమే ఉంది అన్న కోణంలో చెప్పుకుంటూ వచ్చడము, అరవింద్ కుమార్ A2 A3లకి ఎలాంటి సంబంధం లేదు అన్న కోణంలో చెప్పినటువంటి కేటీఆర్ తాజాగా ఇటీవల చూసుకున్నట్టయితే వారం రోజుల క్రితం చూసుకున్న పరిణామాలు చూసుకున్నట్టయితే ఈ మొత్తం వ్యవహారంలో తనకేం సంబంధం లేదు అని మాట మార్చడం కూడా మనం చూసుకోవచ్చు. ఈ కేసులో ఇప్పటి వరకు కేటీఆర్ ఏదైతే మిక్స్డ్ ఒపీనియన్ ని చెప్పడం కూడా ఒకంత ఆసక్తికరంగా మారింది. ఈ కేసుకి సంబంధించి ఫార్ములా ఈ కార్ రేసింగ్ కి సంబంధించి అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఎలా వ్యవహరించారు, ఈ మొత్తం హెచ్ఎండిఏ డిపార్ట్మెంట్ మొత్తం కూడా మున్సిపల్ శాఖ పరిధిలోనే ఉంటుంది కాబట్టి ఈ ఫార్ములా కార్ రేసింగ్ ఏదైతే ఉందో ఈ ఫార్ములా కార్ రేసింగ్ వ్యవహారంలో ఎలా నిధులు మళ్ళాయి, అలాగే మొదట ఇది మొత్తం కూడా 4 దఫాలుగా నిర్వహించాల్సినటువంటి ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారం మొత్తం కూడా దాదాపు 600 కోట్ల దాకా కూడా ఇది ఒప్పందాలు కుదుర్చుకున్నట్టుగా అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం. ఈ 600 కోట్లకు 55 కోట్లైనా ఇంకా ఇంతకు మించి ఈ ఫార్ములా కార్ రేసింగ్ లో అవకతవకలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అవకతవకలు జరిగాయా, ప్రభుత్వ ఖజానాకు ఎంత మేరకు గండి పడుతోంది అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే అధికారులు విచారించడానికైతే కేటీఆర్ ఇవాళ మొదట ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ మొదలైన దగ్గర నుంచి కూడా ఈ రోజు ఏదైతే కేటీఆర్ ను విచారిస్తే పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది అన్న నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు ఇప్పటికే మొత్తం ప్రశ్నలు కూడా చాలా వరకు సంధించడానికైతే సిద్ధం చేసుకున్నారు. అసలు ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ఎవరెవరు ఫ్రాంచైజీలుగా ఉన్నారు, అలాగే కర్తాకర్మ క్రియ ఎవరు అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే అతన్ని విచారించడానికి అయితే సిద్ధమవుతున్నారు. మరి కాసేపట్లో నందినగర్ నివాసం నుంచి కేటీఆర్ నేరుగా ఏదైతే ఏసీబీ కార్యాలయానికి చేరుకోబోతున్నారు. మరికొద్ది నిమిషాల్లోనే కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి చేరుకోబోతున్నారు. దీపిక. థ్యాంక్ యూ ఉషా.